పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నల్లగొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచి కొడుతోంది. కంటిన్యూగా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా లోతట్టు కాలనీల్లోకి, ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లు కూడా దెబ్బతినటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిటీలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. ఇక ఇవాళ కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడటంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో నల్గొండ, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచి కొడుతోంది. కంటిన్యూగా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం కారణంగా లోతట్టు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. రోడ్లు కూడా దెబ్బతినటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిటీలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. మరోవైపు ఇవాళ కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడటంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రాజధానిలో రోడ్ల పరిస్థితిపై సీరియస్ అయ్యారు మున్సిపల్ మంత్రి కేటీఆర్. ప్రజలకు ఇబ్బంది లేకుండా వెంటనే రోడ్లు రిపేర్ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నగరంలో రోడ్ల స్థితిగతులపై జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, మెట్రో ట్రైన్, జలమండలి, టీఎస్ఐఐసీ అధికారులతో ఆయన రివ్యూ చేశారు. రోడ్ల మరమ్మతులు పూర్తయ్యే వరకు వీలైనంత ఎక్కువ మంది జీహెచ్ఎంసీ అధికారులు అదే పనిలో ఉండాలని ఆదేశించారు. రోడ్ల సమస్యలపై పరిష్కారాలు, సలహాలు, సూచనల కోసం అందుబాటులో ఉన్న నిపుణులతో ఒక కమిటీ వేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ పాండు అందిస్తారు. పాండు, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నిన్నటి నుంచి అయితే వరుసగా వర్షం పడుతూనే ఉంది, ఇంకా కొన్ని ప్రాంతాల్లో కురుస్తూనే ఉంది. అసలు ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడతాయని చెప్తున్నారు వెదర్ రిపోర్ట్ అధికారులు? అంటే వర్షం ముందుగానే ఐఎండీ అంచనా వేసింది. నిన్న ఇవాళ రాష్ట్రం అంతటా భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించి హై అలర్ట్ ప్రకటించింది. నిన్న మధ్యాహ్నం నుంచి వర్షాలు పడతాయన్నారు, కానీ నిన్న రాత్రి నుంచి చాలా చోట్ల సన్నని జల్లులతో మొదలైన వర్షం భారీ వర్షంగా నమోదైంది. ముఖ్యంగా హైదరాబాద్ పర్టికులర్ విషయానికి వస్తే హైదరాబాద్ లో నిన్న కొండాపూర్, మాదాపూర్, అదే కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఇట్లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ లో దాదాపు
12 నుంచి 13 సెంటీమీటర్ల వర్షం పడినట్టుగా నమోదైంది. ఇది 5 ఏళ్లలో అత్యధికంగా హైదరాబాద్ ప్రాంతంలో ఈ స్థాయిలో వర్షం పడటం అనేది ఎక్కువ అని చెప్పి అంచనాలు చెప్తున్నారు. దీంట్లో ప్రగతి నగర్ ప్రాంతంలో ఉండే చెరువు కూడా గండిపడినట్టుగా సమాచారం ఉంది. దాని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. చాలా ఇళ్లలోకి నీళ్లు వచ్చినట్టుగా కూడా సమాచారం ఉంది. యశోద, ఈ వర్షం అంటే ఈ నమోదు చేసింది ఇవాళ ఇప్పుడు తెరిపించింది వర్షం. కొన్ని ప్రాంతాల్లో అంటే సెలెక్ట్ ఏరియాల్లో ఏవైతున్నాయి ఈ వీటిలలో భారీ వర్షం ఇవాళ కూడా నమోదయ్యే అవకాశం ఉంది. రెండోది ఐఎండీ అంచనాల ప్రకారం ఇవాళ నుంచి ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో అది ఇంకా ఒకవేళ అల్పపీడనంగా మారితే ప్రమాదం ఇంకా భారీ స్థాయిలో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇది ఇవాళ సాయంత్రానికి వరకు ఉంటుంది. రేపు కూడా రేపు మార్నింగ్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది చెప్తున్నారు యశాద్. అంటే పాండు, ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ కొంచెం సీరియస్ ప్లానింగ్ లో ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా వర్షం పడుతుంది అని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు జీహెచ్ఎంసీ అధికారులు ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో అది చేయడానికి వీలు ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా. అంటే నిన్న చెప్పారు చాలా సీరియస్ అధికారుల మీద ఆయన చెప్పింది ఏంటంటే ఆదేశించారు ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా రోడ్ల మీద ఉండాలి. ఎక్కడెక్కడైతే నీళ్లు నిలిచి ఉన్నాయో వీటన్ని క్లియర్ చేయడంతో పాటు రోడ్లు అనేది ముఖ్యంగా రోడ్ల మీద ఆయన దృష్టి పెట్టారు. చాలా రోడ్లు హైదరాబాద్ లో దాదాపు 90% రోడ్లు అన్ని డ్యామేజ్ అయినాయి. వీటిని వర్షాల కారణంగా వీటిని వెంటనే మరమ్మతు చేయాలి. మొత్తం కొత్త రోడ్లు వేయకపోయినా ఉన్న రోడ్లు ఎక్కడ గుంతలు ఉన్నాయో వాటిని పూడ్చే విధంగా చర్యలు తీసుకోమన్నారు. కానీ వర్షం కంటిన్యూగా పడుతుంది, ఆగకుండా పడుతున్న వర్షాన్ని తెరిపించి మళ్ళీ కొంతసేపటికి ఇట్లాంటివి ఉన్నప్పుడు ఈ టైంలో ఏదైనా రోడ్డు రిపేర్ చేసినా కూడా మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశం నిధులు వ్యక్తం అవుతున్నాయి. ఒక ప్లాన్ అయితే ఇవాళ మధ్యాహ్నం లోపు ఎలా రిపేర్ చేస్తారు, ఏం చేస్తారు, ఏంటి అనే దాని మీద ఒక ప్లాన్ సబ్మిట్ చేయమన్నారు. అది ప్లాన్ వచ్చే అవకాశం ఉంది. రెండోది హుస్సేన్ సాగర్ కి సంబంధించి ఇప్పుడున్న తాజా సమాచారం ప్రకారం భారీ స్థాయిలో హుస్సేన్ సాగర్ కి వరద వస్తుంది. ప్రమాదకర స్థాయికి నీళ్లు చేరుకున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. గతంలో మొన్న కూడా పడిన భారీ వర్షాలకు నీళ్ళిన తర్వాత దాని పక్కనున్న నీళ్లు ఏదైతే బయటకు వెళ్లిపోతాయో ఆ ప్రాంతంలో జేసీబీతో క్లీన్ చేసి నీరు ఎక్కువ తీసే అధికారం ప్రస్తుతం కూడా అదే స్థాయిలో ఇంకా ఎక్కువ చేసి నీళ్లు హుస్సేన్ సాగర్ నుంచి బయటికి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది జరిగితే ఆల్రెడీ హుస్సేన్ సాగర్ కింద ఉండే ప్రాంతాలు అశోక్ నగర్, గాంధీనగర్, అదేవిధంగా కింద ఏ ప్రాంతాలు నీళ్ళు వెళ్లి మూసిలో కలుస్తాయి ఆ ప్రాంతాల వాసుల్ని కూడా అలర్ట్ చేసి వాళ్ళని వికెట్ చేయించే పనిలో ఉన్నారు యశోద. ఓకే, థ్యాంక్ యూ పాండు.